మహావతార్ నరసింహ టైటిల్ కి తగ్గట్టుగానే విధ్వంసం సృష్టించిందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో 300 కోట్ల వరకు కలెక్షన్ అవుతుంది అనుకుంటున్న ఈ సినిమాకి బ్రేక్ పడనుందా అంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు డాక్టర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, మరి చూడొచ్చు మహావతార్ నరసింహ టైటిల్ కి తగ్గట్టుగానే ఒక యానిమేషన్ సినిమా విధ్వంసం సృష్టించిందని చెప్పొచ్చు. అలాంటిది 300 కోట్ల వరకు అయితే కలెక్షన్స్ అవ్వనున్నాయంటూ కూడా వార్తలు అయితే వినిపించాయి. కాకపోతే ఇప్పుడు వార్ 2 అండ్ కూలీ మూవీ కూడా రిలీజ్ అవబోతుంది. సో కాబట్టి దీనికి బ్రేక్ పడనుందా, ఈ కలెక్షన్స్ కి ఒక బ్రేక్ పడనుందా అంటూ కూడా చెప్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు దీన్ని? మహావతార్ నరసింహ ఈ సినిమా అసలు అంటే ఊహించని రీతిలో అసలు ఎటువంటి టాక్ లేకుండా ఓన్లీ మౌత్ పబ్లిసిటీ ద్వారా ఒక సినిమా హిట్ అయింది ఇటీవల కాలంలో. అంటే అది మహావతార్ నరసింహ. ఓకే. సో ఇది ఒక యానిమేషన్ మూవీ. మీకు ఇంకొకటి అండి, మీరు కనుక గమనించారంటే మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అయినా, మీరు ఎంత మోడర్న్గా లేకపోతే ఎంత అప్డేటెడ్ అనుకున్నా, మీ భావాల్లో మాత్రం మీరు పురాణాలని ఇతిహాసాలని మీరు మర్చిపోవట్లేదు, ఆదరిస్తూనే ఉన్నారు. అది అందుకు ఒక ఉదాహరణ మళ్ళా ఈ మహావతార్ నరసింహ. ఎందుకంటే ఒక యానిమేషన్ మూవీ అయినా కూడా ఈ సినిమాకి వచ్చినంత హైప్ ఇంకే సినిమాకి ఈ మధ్యలో రాలేదు. అంటే ఊహించని రీతిలో ఇది 300 కోట్ల వరకు వెళ్తోంది ఈ సినిమా కలెక్షన్స్. అంటే ప్రజల్లో ఇంకా భక్తి భావన పెరిగిందా అని ఒక సందేహం వస్తుంది. రెండోది, మీరు కనుక చూసారంటే భజనలు చేయటం, అక్కడ ఆ నరసింహావతారం ఆ ఉగ్ర నరసింహుడు రావడంలో వీళ్ళు ఇక్కడ భజనలు చేయడం, అసలు డాన్సులు చేయడం, అంటే ఎప్పుడు కూడా ఇంతవరకు ఒక థియేటర్లో ఒక సినిమా కారకంగా జరగలేదు. అంటే మన వాళ్ళు పౌరాణికాలు చాలా హిట్ చేశారు, పెద్ద పెద్ద సినిమాలు ఆడాయి. ఎన్టీ రామారావు గారు కావచ్చు, ఎస్వి రంగారావు గారు, ఇలాంటి మహామహులందరూ నటించిన సినిమాలు హిట్ అయ్యాయి. కానీ చెప్పులు లేకుండా ఈ సినిమా చూసారండి థియేటర్లో చాలా చోట్ల. మేము ఎక్కడ వినలేదు కదా చరిత్రలో. గుళ్ళోకి దేవాలయాలకు వెళ్తాం, అలాంటిది ఒక మూవీని కూడా అలా లెవెల్లో చూసారంటే, మీరు చేశారంటే చూడండి అసలు. అంటే నేను అనేది మనుషుల్లో ఇంకా ఎక్కడో ఆ భక్తి భావన అనేది పోలేదు. సో ఇంకొకటి, ఇప్పుడు ఇంత బాగా వెళ్తున్న ఈ సినిమాకి అంటే కలెక్షన్స్కి ఒక బ్రేక్ పడుతుందా ఈ వారం? బికాజ్ 14వ తారీఖు మీకు కూలీ రిలీజ్ ఉంది, వార్ 2 రిలీజ్ ఉంది. వాళ్ళకు కూడా కలెక్షన్స్ కొంచెం బాగానే వచ్చాయని అంటున్నారు, మనకు తెలీదు. సో ఆ 2 మూవీస్ వల్ల దీనికి దెబ్బ తగులుతుందా ఈ సినిమా కలెక్షన్స్కి? బీసీ సెంటర్స్లో ఈ సినిమా తీసేయాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా మంది ఇంకా చూడని వాళ్ళు, చూడలేకపోయిన వాళ్ళు థియేటర్లోనే ఈ సినిమా చూడాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ ఫీల్ రావడానికి, ఇంట్లో చూస్తే ఆ ఫీలింగ్ రాదు. మీరు ఎంత థియేటర్లో చూసిన ఫీలింగ్ రాదు కదండి. సో మనకు తెలుసు నరసింహ అవతారం ఎట్లా ఆవిర్భవిస్తుంది ఆ స్తంభంలోంచి, అప్పుడు వచ్చే ఆ ఇఫెక్ట్ అనేది థియేటర్లో చూస్తేనే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి అసలు అంటే ఒక సినిమా రిలీజ్ అయితే ఇంకో సినిమాని తొక్కేయాలా, అది చాలా తప్పు కదా. ఇంకొకటి, ఏ సినిమా ప్రత్యేకత దానికే ఉంటుంది కదా మేడం. ఖచ్చితంగా ఎన్ని సినిమాస్ రిలీజ్ అయినా కూడా ఆ ఇష్టం కానివ్వండి, ఆ కాన్సెప్ట్ కానివ్వండి, దేని దానికే ఉంటుందని చెప్పొచ్చు. అలాంటిది ఒక సినిమా ప్రభావం మరొక సినిమా మీద ఏ విధంగా పడుతుందంటారు? అంటే ఇదివరకు మరి అన్ని సినిమాలు రిలీజ్ అయ్యేవండి. అప్పుడు ఇలాగా థియేటర్స్ ఖాళీ చేయడాలు లేదు, ఒక సినిమా రాగానే ఇంకో సినిమా తీసేయడాలు మనకు తెలియదు. మీకు ఇక్కడ శోభన్ బాబు సినిమాకి టికెట్ దొరకకపోతే కృష్ణ సినిమాకి వెళ్ళేవాళ్ళు, కృష్ణ దొరకకపోతే నాగేశ్వరరావు గారు, నాగేశ్వరరావు గారు దొరకకపోతే ఎన్టీ రామారావు గారు. అంటే ఎప్పుడు థియేటర్స్ కలకల్లాడుతూ ఉండేవి. అలాంటిది ఇప్పుడు ఒకే రోజు నేను సంపాదించేసుకోవాలి, ఒకే రోజు పెట్టిన పెట్టుబడి వచ్చేయాలి, అసలు ఇది చాలా తప్పు కాన్సెప్ట్ అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు మీరు బడ్జెట్ తగ్గించుకోండి, మీరు హీరోకి ఇచ్చే రెమ్యూనరేషన్ తగ్గించుకోండి, ఎందుకంతంత బడ్జెట్లు పెడుతున్నారు మీరు కదా. మీరు 24 క్రాఫ్ట్స్ గురించి ఆలోచించకుండా ఓన్లీ హీరో గురించి ఆలోచించి ఎక్కడెక్కడో లొకేషన్స్ పెట్టాము. ఎవరికి కావాలండి లొకేషన్స్? అక్కర్లా. మీరు మామూలు సాధారణ లొకేషన్లో ఒక సింపుల్ సినిమా తీయండి, హిట్ అవుతుందో లేదో చూడండి. అట్లా హిట్ అయిన వినలేవు. దానికి ఎగ్జాంపుల్ శేఖర్ కౌముల గారి మూవీస్ అని కూడా మీకు తెలుసు. అంటే నేను అనేది ఏంటంటే, మనం ఒక హీరోని దృష్టిలో పెట్టేసుకుని ఈ హీరోకి ఇంత రిచ్గా ఉండాలి బ్యాక్ డ్రాప్ అవసరం లేదండి. మనం నేల విడిచి సాము చేస్తున్నాం అనిపిస్తుంది కొన్నిసార్లు. ఆ తర్వాత ఏంటంటే, ఇప్పుడు మహావతార నరసింహని మీరు ఎందుకు కొన్ని థియేటర్స్లో తీసేస్తారు? ఆ సినిమా నడవనివ్వండి, ఉన్న థియేటర్స్లోనే సినిమాలు వేసుకోండి కొత్తవి. ఏమవుతుంది దానివల్ల? ఏ సినిమా ఎవరు చూడాలనుకుంటే అదే చూస్తారు. మీరు దీన్ని తీసేయటం వల్ల ఆ సినిమాలు చూస్తారా? చూడాలనుకుంటేనే కదా చూస్తారు. ఏ సినిమా ఎందుకు హిట్ అవుతుందో, ఏ సినిమా ఎందుకు హిట్ కాదో ఎవడు చెప్పలేడు. మహా హీరోలు ఉన్నవే హిట్ అవ్వట్లేదు.
ఇప్పుడు ఒక్కొక్క సినిమా తీసుకోండి, మీరు కింగ్డమ్ తీసుకోండి, కింగ్డమ్ ఫస్ట్ 1 వీక్ చాలా బాగుందన్నారు, తర్వాత సడన్ గా టాక్ మారింది కదా. అందుకని అంటే మీరు అనవసరమైన హైప్ ఇవ్వద్దు, లేనిపోని కలెక్షన్స్ అక్కడ చెప్పొద్దు. సినిమా ఎలా ఉందో అలా చెప్తే కృష్ణ గారిని ఆదర్శంగా తీసుకోవాలి అందరు ఈ విషయంలో. కృష్ణ గారు అంత సింపుల్ మనిషి ఇంకెవరు లేరండి. ఒక సినిమా హిట్ కాకపోతే ఆయన ఓపెన్ గా నా సినిమా హిట్ కాలేదయ్యా మీరు హిట్ అయిందని చెప్తారేంటి అనేవారు ఆయన. అంటే బాక్సులు వెనక్కి వచ్చేసాయని చెప్పగలిగే ఒక ఆత్మస్థైర్యం అందరికీ ఉండదు, అది ఓన్లీ కృష్ణ గారికే ఉంది అది. అందుకని నేనంటే మంచి విషయాలకి మన ముందు తరం వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకుంటే బాగుంటుంది. అండ్ ఇంకొకటి మేడం, అంటే స్టోరీ ఎలా ఉన్నా పర్లేదు, ఒక హీరో అందులో ఒక మెయిన్ సూపర్ స్టార్ హీరో ఉంటే చాలు సినిమా క్లిక్ అయిపోతుందంటూ కూడా ఆడియన్స్ నే ముందే మేక్ ఓవర్ చేయడము ఎంతవరకు కరెక్ట్ అంటే? అవసరం లేదంటున్నానండి. మీరు చిన్న కథ అయినా మీరు ప్రజెంట్ చేసే విధానంలో ఒక సినిమా ఉంటుంది, అంటే మీకు ఆ ఫీల్ రావాలి. ఒక పాటలు కావచ్చు, లేకపోతే సన్నివేశాలు కావచ్చు, డైలాగ్స్ కావచ్చు. రప్పరప్ప నరుకుతా అనేది ఈ రోజు అది ఎంత దూరానికి వెళ్ళింది అసలు ఒక డైలాగు. అలాంటివి అవసరమా మనకి? అంటే మనుషుల ప్రాణాలు తీస్తామన్నంత స్థాయికి ఒక డైలాగ్ తీసుకెళ్ళిందంటే ఒక రాజకీయ పార్టీని, ఆ రైటర్ ఆ ఉద్దేశంతో రాసి ఉండకపోవచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో అలా వెళ్ళిపోతాయి. కాబట్టి మీరు తీసే సినిమాలు ప్రజల మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి అనే దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీయాలి. తర్వాత ఒక సినిమా కోసం అని ఇంకొక సినిమాని థియేటర్స్లోంచి పంపించేయటం అనేది సబబు కాదనేది నా ఉద్దేశం. దీని మీద యాక్చువల్గా ఆలోచించాల్సింది, పునరాలోచించాల్సింది థియేటర్ ఓనర్స్ కావచ్చు, లేదు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి నిర్మాతల మండలి, వీళ్ళందరూ ఆలోచించుకోవాలండి. ఇవాళ కూలీ వస్తోంది, లేకపోతే వార్ 2 వస్తోంది కాబట్టి మహావతార్ నరసింహ మేము తీసేస్తామంటే చాలా చక్కగా వెళ్తున్న మూవీని మీరు ఎందుకు చంపేద్దాం అనుకుంటున్నారు అని మనం ప్రశ్నిస్తాం. మీరు పుట్టి ఉండరు అప్పటికి, భక్త ప్రహ్లాద్ సినిమా వచ్చింది కదా. భక్త ప్రహ్లాద్లో కూడా రోజారమణి ప్రహ్లాదుడి కింద వేశారు. చాలా బాగుంటుంది ఆ సినిమా కూడా. అందులో పాటలు బాగుంటాయి, పద్యాలు మీకు తెలుసు, భాగవతంలోని పద్యాలన్నీ కూడా అందులో వస్తాయి కొన్ని. అదే అంటే అక్కడ సజీవంగా అంటే క్యారెక్టర్స్ పెట్టి చేస్తే అంత హిట్ అయింది. ఇది ఓన్లీ ఒక యానిమేషన్ తీసుకుని యానిమేషన్లో ఒక మహావతార్ నరసింహ తీయాలని అసలు ఆలోచన రావడం అద్భుతం అండి. వచ్చాక దాన్ని ప్రజలు ఆదరించడం ఇంకో పెద్ద విషయం. అంటే సినిమాలు అనేది మీరు ఎంత బడ్జెట్ పెట్టారు, ఏ రకంగా తీశారు అన్నది కాకుండా ప్రజలకి నచ్చేలాగా తీయాలి అంటే మీరు చిన్న సినిమాలు తీయచ్చు, కామ్గా మీరు థియేటర్స్కి రావచ్చు, ఎటువంటి పబ్లిసిటీ లేకుండా చాలా సింపుల్గా మీరు చాలా పెద్ద హిట్ కొట్టచ్చు అని మహావతార్ నరసింహ ప్రూవ్ చేసిందండి. సో అంటే ఈ సినిమా ఎవరైతే తీశారో వాళ్ళ నిజంగా అభినందించాలి. అంటే ఇంకా మరిన్ని మంచి సినిమాలు వాళ్ళు తీయాలని ఈ సందర్భంగా మనం కోరుకుంటాం. ఓకే మేడం, థ్యాంక్ యూ.